దేశం నమో నమామి ధన్యభూమి నా దేశం సదా స్మరామి పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్యభూమి నా దేశం సదా స్మరామి నన్ను కన్న నా దేశం నమో నమామి అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి మహామహుల కన్న తల్లి నా దేశం మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం నా దేశం పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్యభూమి నా దేశం సదా స్మరామి అదిగో ఛత్రపతి ధ్వజమెత్తిన ప్రజాపతి మతోన్మాద శక్తులు చురకత్తులు ఝడిపిస్తే మానవతుల మాంగల్యం మంట గలుపుతుంటే ఆ క్షుద్ర రాజకీయానికి రుద్రనేత్రుడై లేచి మాతృభూమి నుదుటిపై నెత్తుటి తిలకం దిద్దిన మహావీరుడు సార్వభౌముడు అడుగో హరిభయంకరుడు కట్ట బ్రహ్మనా అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన అడుగో హరిభయంకరుడు కట్ట బ్రహ్మణ అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన ఎందుకు కట్టాలి రచిస్తూ నరు కోసావా నీరు పెట్టావా కోత కోసావా కుప్పనూర్చావా ఒరే తల్ల కుక్క కష్టజీవుల ముఖ్య మెతుకులు తిని బ్రతికే నీకు శిస్తందు కట్టాలరా అని ఫెళ ఫెళ సంకెళ్ళు దెంచి స్వరాజ్య పోరాటమెంచి ఉరి కొయ్యల ఉగ్గు పాలు తాగాడు కన్న భూమి ఒడిలోనే ఒరిగాడు అదిగదిగో అదిగదిగో ఆకాశం భళ్ళున తెల్లారి వస్తున్నాడదిగో మన అగ్గి పిడుగు అల్లూరి ఎవడు రానా భరత జాతిని కప్పమడిగిన తుచ్చుడు ఎవడా పొగరు పట్టిన తెల్ల దొరగాడెవ్వడు బ్రతుకు తెరువుకు దేశమొచ్చి బానిసలుగా మమ్ము నెంచి పన్నులడిగే కొమ్ములొచ్చిన దమ్ములెవడికి వచ్చరా బడుగు జీవులు భగ్గుమంటే ఉడుకు నెత్తురు ఉప్పెనైతే ఆ చంద్ర నిప్పుల గండ్ర గొడ్డలి పన్ను గడతది చూడరా. You are standing in a court of law. Bow your head before our royal flag. Talavanchara! దాస్య శృంఖలాలతో కంటి నిండా నీళ్లతో నా తల్లి భరతమాత చేతులెత్తి దీనంగా ఎప్పుడు నాయనా నాకు ఈ దాస్య విముక్తి అని వేడుకుంటుంటే అవమానంతో సిగ్గుతో నా తల ఇంకా దించుకునే ఉంది. అయినా నేను తల ఎందుకు దించుకోవాలి? Nu vikkada muddaivi. It is the decorum of our court. ఏమిటి నా నేరం? Mastavaralu Patagotta. మా జాతి పరువు నిలబెట్టాను. You looted our treasury. అది మీరు ప్రజల దగ్గర దోచుకున్న సొమ్ము వాళ్ళకే పంచిపెట్టారు. Aina kallalo ayravu, maatalo pogaru. Evitira nee ahankaram. అన్నా మన్నెందొర అల్లూరిని చుట్టుముట్టి మంది మార్బలమెట్టి మరఫి రంగులెక్కు పెట్టి 100 గుళ్ళు ఒక్కసారి పేల్చితే
గాలి. అమ్మ కడుపులో ఉమ్మ చీల్చుకొని బయటపడ్డ క్షణం బిడ్డ ఈ గాలి కోసమే ఏడుపు మొదలెడతాడు. చివరి క్షణం వరకు ఆ గాలి పీలుస్తూనే ఉంటాడు. చావు పుటకల మధ్య ఆ గాలి ఎన్నో రకాల వాసనలు మోసుకొస్తుంది. పిల్లవాడు ఆడి ఆడి అలసిపోయి అమ్మ ఒడి చేరినప్పుడు అమ్మ ఒడి నుంచి వచ్చే కమ్మటి వాసన పిల్లవాడు ఎప్పటికీ మర్చిపోలేడు. నెర్రలు పడ్డ నేల మీద తొలకరి చినుకు పడినప్పుడు వచ్చే ఈ మట్టి వాసన ఏ రైతు మర్చిపోలేడు. కానీ నిజమైన దేశభక్తుడికి ఇష్టమైన గాలి ఏంటో తెలుసా? తన తల్లి నేల మీద గర్వంగా తల ఎత్తుకుని రెపరెపలాడుతున్న జెండా మీద నుంచి వచ్చే గాలి. ఆ గాలి కోసమే మన పోరాటం. ఈ పోరాటంలో మన కాళ్ళు చేతులు పోవచ్చు, రక్తం పోవచ్చు, మన ప్రాణాలే పోవచ్చు, కానీ విజయం సాధిస్తాం. స్వేచ్ఛా వాయువులు పీల్చి మరణిస్తాం. వందే भारत माता की जय।